హే గైస్, నేను మీ హరీష్. ఈ మంత్ మనం యూట్యూబ్ ఈవెంట్కి అయితే వెళ్ళబోతున్నాం కదా. సో దానికోసం అని చెప్పి ఒక చిన్న షాపింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. కొంచెం క్లాసిక్గా ఉండే ఒక డ్రెస్ తీసుకుందాం అనుకుంటున్నాను. నేను మైండ్లో ఒకటి అనుకున్నాను, బట్ అది మా దగ్గర దొరుకుతుందో లేదో తెలియదు. బట్ వెళ్ళి మనం ట్రై చేసేంత వరకు ట్రై చేద్దాం. ఒక దగ్గర లేకపోతే ఇంకొక దగ్గర అలా మొత్తం తిరుగుదాం. ఒకవేళ దొరకలేదు అంటే మాత్రం అప్పుడు కాంప్రమైజ్ అయ్యి ఇంకేదో ఒకటి తీసుకుందాం. బట్ నేను అనుకున్నది మాత్రం దొరికితే ఎలా ఉంటుందో వీడియో లాస్ట్లో చూపిస్తాను చూడండి. అండ్ వీడియో అయితే చాలా ఫన్నీగా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. వీడియో లాస్ట్ వరకు చూసేయండి. సో ఇప్పుడు మనం రెడీ అయ్యి వెళ్ళిపోదాం. సో ఇదన్నమాట. సో ఎలా ఉన్నాయి? బాగున్నాయి. బాగుంది కదా, చాలా బాగుంది గైస్. ఇది నాగావళి రివర్. ఎలా ఉంది? ఫైనల్గా మనం ఇప్పుడు నాగావళి రివర్ బ్రిడ్జ్ క్రాస్ అయిపోయాం అనమాట. అంటే ఇక్కడ లొకేషన్ కొంచెం ప్రెటీ గుడ్, బాగుంటుంది. చూసారా, బాగుంది కదా, చెట్లు, పచ్చని చెట్లు. గైస్, మనం అనుకున్న బ్లూ కలర్, స్కై బ్లూ కలర్ జీన్స్ అయితే దొరకలేదు. ఫైనల్గా జూడియోకి అయితే వచ్చాం. సో ఇక్కడ మనం ఇప్పుడు ట్రై చేద్దాం ఉంటాయి లేవు అనేది. నాకు తెలిసి ఇక్కడ కూడా ఉండకపోవచ్చు, ఎందుకంటే స్కై బ్లూ కలర్ చాలా దగ్గరలో అడిగాము, బట్ ఎక్కడ దొరకలేదు. ఇక్కడైతే చిన్న నమ్మకం ఉంది, కాకపోతే చూద్దాం ఏమవుతుందో. బ్లూ కలర్ అయితే ఇది, కానీ మనం అనుకున్న స్కై బ్లూ అయితే ఎక్కడ దొరకట్లేదు. ఇది కార్గోలా ఉంది, ఇది ఈ టైప్ మనకొద్దు. నెక్స్ట్ ఇది కూడా బ్లూ కలరే, బట్ ఇది ఒకటి మనం ట్రై చేద్దాం. ఇది రావట్లేదు. సో ఇది కూడా బ్లూ కలరే, బట్ స్కై బ్లూ కలర్ అయితే కాదు. కానీ మనం ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దాం ఇది. నెక్స్ట్ ఇంకా దీని తర్వాత వేరే కూడా ట్రై చేద్దాం. ఇప్పుడు మనం పిక్ చేసుకున్నాం. ఇంతకు ముందు షాప్లో అయితే, ఈ జూడియోలో కాకుండా ఇంతకు ముందు షాప్లో మనం ఒక కలర్ పిక్ చేసాం. కానీ అదేంటంటే కొంచెం పెద్ద సైజు, మన సైజు కంటే పెద్ద సైజు. సో అది వద్దు. మనకు ఎగ్జాక్ట్ కలర్ మ్యాచ్ అయింది, కానీ సైజ్ అయితే మ్యాచ్ అవ్వలేదు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత కలర్ మ్యాచ్ అవ్వట్లేదు, సైజులు మ్యాచ్ అవుతున్నాయి. సో ఈ రెండు అయితే మనం ట్రై చేద్దాం. నెక్స్ట్ ఇవి ఒకటి. ఇంకా మనకి ఎగ్జాక్ట్ కలర్ మ్యాచ్ అయిన కలర్ ఇక్కడ ఎక్కడ దొరకట్లేదు. అందుకే మ్యాచ్ అయిన కలర్ దొరికేంత వరకు తిరుగుదాం ఈరోజు ఎలా అయినా సరే. ఇది లేడీస్ది, ఇది బాయ్స్ ఇది నీకు పర్లేదు. ఇది బాయ్స్దే కదా పక్కా. సరేలే, ఇది ఒకటి ట్రై చేద్దాం అయితే. సో ఇప్పుడు మనం 3 పిక్ చేసుకున్నాం. అంటే స్కై బ్లూ కలర్ ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చేస్తున్నాం మనం, అందుకని చెప్పి. అండ్ ఇదొకటి, ఇక్కడ ఇదొకటి, ఇదే తెగిపోతే మనం. ఓకే, సో ఇవన్నీ మనం ఇప్పుడు ట్రై చేద్దాం. 4 అయితే పిక్ చేసుకున్నాం. 4 ఒకే కలర్, మ్యాక్స్ ఒకే కలర్లో ఉన్నా, కొంచెం ప్యాటర్న్ అయితే వేరుంది. కాబట్టి ఇప్పుడు మనం ఇవి మనం ట్రై చేద్దాం, వెళ్ళి ట్రై చేద్దాం ఒకసారి ఎలా ఉంటుంది అనేది. రండి బాబు రండి, బట్టలండి బట్టలు రండి బాబు రండి, బట్టలండి బట్టలు రండి. ఎవరికి కావాలి అన్నా? కావాలా? అంటే ఇంతవరకు నేను చూసిన దాంట్లో కల్లా ఇది కొంచెం ఫిట్ అయింది అనిపిస్తుంది. కాకపోతే ఇది జీన్ క్లాత్, డెనిమ్ క్లాత్లో లేదు, జస్ట్ చాలా పల్స్గా ఉంది. సో నెక్స్ట్ ఇంకొక 2 ఉన్నాయి కదా, 4 తీసుకున్నాం. అందులో ఒకటి పక్కకు పెట్టేసాం, ఒకటి ట్రైల్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ 2 చూద్దాం. సో ఇప్పుడు మనం సెకండ్ది ట్రైల్ వేసాం. చూడడానికి చాలా స్టైలిష్గా ఉంది కదా, కానీ ఇది ఓవర్ లుక్లో తీసుకున్నాం. చూసారు ఎలా జారిపోతుంది. ఇది మార్చాలి. ఈ క్లాత్ అయితే కొంచెం బాగుంది, హెవీగానే ఉంది, కానీ ఓవర్ సైజ్ అయిపోయింది, మరీ ఓవర్ సైజ్, జారిపోతుంది. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే లేడీస్ ఇక్కడ ట్రైల్ రూమ్ దగ్గర అక్కడ ఉన్నారు. మనం ఎంత డ్రామాలు ఆడుతున్నా వాళ్ళు అందుకు చూడట్లేదు, కాబట్టి నేను కొంచెం ఎక్స్ట్రాకల్ చేస్తున్నాను. కానీ ఇలా చేసుకుంటే వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు, లేదంటే ఖచ్చితంగా నవ్వేవాళ్ళు. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి మార్చేసి కలుద్దాం. బై బై. అండ్ ఇది ఇప్పుడు చూడడానికి బాగానే ఉంది, కానీ ఇది కూడా మనం సైజ్ అయితే చిన్న తీసుకొచ్చాం అనుకోకుండా. సో ఇప్పుడు మనం సైజ్ మళ్ళీ మార్చాలి. ఇది కూడా 3 ఒకటి మాత్రమే మనం సెలెక్ట్ చేసాం, అది పక్కకు పెట్టి మిగతా 2 మార్చేద్దాం. అన్న బ్యాగ్ ఇవ్వండి అన్న. ఇక్కడ తీసుకున్నాం, చివరి తీసుకున్నాం కదా, ఈ 2 ట్రై చేద్దాం పద. ఈ బ్యాగ్లో వేసేద్దాం. ఇందులో ఎవరన్నా కిడ్నాప్ చేసి పట్టుకెళ్ళిపోవాలంటే సింపుల్గా పట్టుకెళ్ళిపోవచ్చు. చూసిన వాటిల్లో ఇదైతే నాకు కరెక్ట్గా సెట్ అయిందని అనుకుంటున్నాను. మొత్తం ఓవరాల్గా చూపిస్తుంది చూడండి, ఇది ఇలా ఉంది. సో ప్యాంట్ కూడా కరెక్ట్గా లెగ్స్ వరకు వచ్చింది, కింద వరకు సెట్ అయింది అనుకుంటున్నాను. ఎలా ఉంది? బాగుందా?
ఫ్యాషన్ అంటే ఇలా ఉండాలి. ఈ రోజుల్లో ఫ్యాషన్ అంటే ఏంటి? ఎవరికి నచ్చింది వాళ్ళు వేసుకోవడమే ఫ్యాషన్. ఎవరు లేరు కదా, మనకు నచ్చినట్టు ఉండడమే ఫ్యాషన్. ఇలాగే ఉంటుంది. ఇలా వేసుకొని తిరుగుతాను రా. బెట్ట వేసుకుందామా? నువ్వు చెప్పు ఏది బాగుంది రెండిట్లో? ఇదా అది తీసుకుంటాను. ఇది కొంచెం పెద్దగా ఇవ్వాల్సింది, మెడలు వేసుకుందాం కదా. కానీ వేరే కలర్లో ఏదైనా ఉంటే బాగుందా? అంటే ఈ బ్యాగులు కూడా ఎక్కడ పట్టుకెళ్ళిపోగా దీనికి కూడా ట్యాగ్ వేస్తారా? ఇది బాగుంటుంది కదరా, బాగోదా? ఈ కలర్ బాగోదా? ఉండు, ఫస్ట్ ఇది మనం హ్యాండ్లో వేసుకుందాం, హ్యాండ్ బ్యాగ్లో వేసుకుందాం. ఈ కలర్ బాగోదా? నిజంగా చెప్పు. వందకు రెండు రండి బాబు, రండి 100కి 2. నేను ఎప్పుడు బట్టలు తీసుకున్న ఇదో కన్ఫ్యూజన్ అనమాట. 2 నచ్చి అనుకోండి, రెండింటిలో ఏది తీసుకోవాలి లేదా 2 తీసుకోవాలని చాలాసార్లు కన్ఫ్యూజ్ అయిపోయి కొన్నిసార్లు 2 తీసుకొని వాడకుండా పడేసిన రోజులు చాలా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఆ ప్యాంట్ తీసుకోవాలా ఈ ప్యాంట్ తీసుకోవాలని చాలా ఆలోచిస్తున్నాను. ఇది కూడా నాకు నచ్చింది, కానీ వేరే ప్యాంట్ తీసుకుందామంటే నచ్చలేదు. చూద్దాం, కౌంటర్ వరకు వెళ్ళినంత వరకు చూద్దాం, అక్కడ ఏమనిపిస్తే చేద్దాం. పట్టొచ్చా? ఫస్ట్ బిల్ వేయండి, ఇది ఆలోచిద్దాం. బిల్ వేసినంత వరకు ఆలోచిద్దాం, తీసుకోవాలి వద్దని. అయిపోయాడు. ఇది అయిపోయింది ఇది. రా, నేను కదా, ఆవిడ పడిసారు. మీరే పడిసారా అన్న? ఆవిడ నా వైపు చూశారు, అందుకే ఆవిడ పడిసారని చెప్పి. ఏం ఆలోచించావు? ఇది ఓకేనా? ఇది కూడా నచ్చింది, అందుకని. క్యారీ బ్యాగ్ అంట, వద్దులేండి, బండి డిక్కి ఖాళీగా ఉంది. అంటే మీరు ఇప్పుడు జూడియోలో వర్క్ చేస్తున్నారు కదా, మీ వల్లైనా మీ తరపున కూడా డిస్కౌంట్ ఉండదా మాకు? అంటే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ 20% ఎంత డిస్కౌంట్ ఉంటుంది కదా మీకు? ఇయర్లీ ఉంటుంది కదా, ఉండదా? అంటే మీ అకౌంట్లో వేసేస్తారండి ఇవి? అయిపోయింది, ఓకే. ఇది మనం బయటికి వెళ్ళినంతవరకు ఆలోచిద్దాం. ఆ బ్యాగ్లో వేసేస్తే ఆ బ్యాగ్ అక్కడ ఇచ్చేసి అటు నుంచి వెళ్ళిపోతాం. అటు మెసేజ్ చేస్తారా మరి? ఎందుకైతే వాట్సాప్ నెంబర్ వద్దులేండి, నార్మల్గా బిల్లింగ్ చేసింది, పర్లేదు. దూలపేట ఇది. ఇది ఫైనల్ అవుట్ఫిట్. ఎలా ఉంది? బాగుందా? ఓకే, బాగుంది కదా అన్న? సో ఫైనల్గా ఈరోజు షాపింగ్ అయితే అయిపోయింది. అవుట్ఫిట్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. అండ్ వెళ్ళిపోతున్నాం ఇప్పుడైతే మనం. లెట్స్ గో. దీని సంగతి ఏంటి? తీసుకుందాం, ఇది బయటికి వెళ్ళినంత వరకు ఆలోచిద్దాం, అక్కడ ఇచ్చేద్దాం. కాకపోతే చీకటి అయిపోయిందిరా. నేను బయట పంపిస్తాను. ఫోటో గర్ల్ ఫ్రెండ్ అడగలేదు ఏమిటి, ఒక చిన్న వీడియో క్లిప్ తీ. ద గిబ్లీ ఆర్ట్లో అమ్మాయి అని చెప్పుకుందాం. ఫోన్ పెద్దగా ఉంది కదా. ఫైనల్గా యూట్యూబ్ మీటప్ కోసం వచ్చిన షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వీడియో యూట్యూబ్ మీటప్లో కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాం మరి. నేను మీ హరీష్.